నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఇందులో ప్రచురితమవుతున్న ప్రతి కథ నా ఓన్ కంటెంట్. హృదయదాత్రి పార్ట్ 47తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మీరు ఇంకా పడుకోలేదా అని భువి దేవుని అడుగుతుంది. నిద్ర పడుతున్న టైంకి నీ స్పర్శ డిస్టర్బ్ చేసింది, అందుకే మెలకు వచ్చింది అని అంటాడు భూమి ముక్కు మీద ముద్దు అద్దుతూ. దేవు చేతులు నడుం మీద బిగుస్తూ ఉండడంతో దేవు గారు వదలండి అని తడబడుతూ అంటుంది. అసలే పెద్ద కళ్ళు, మళ్ళీ వాటిని పెద్దవి చేసి చూస్తావు. ఆ కళ్ళల్లో చిక్కుకొని బయటికి రావడం ఎంత కష్టమో తెలుసా దాత్రి అని భువి నుదిటిపై పెదవులు నిలుపుతాడు. పరవశంగా కళ్ళు మూస్తుంది భువి. నీ కళ్ళంటే నాకు చాలా ఇష్టం దాత్రి. ఆ కళ్ళతోనే నన్ను మాయ చేస్తావు తెలుసా అని ఆ కళ్ళపై చిరుముద్దులు అద్దుతాడు. బొగ్గ మీద చేతితో నిమురుతూ మంట తగ్గిందా అని మంద్రంగా అడుగుతాడు. అంటుంది పెదాలపై వేలు పెట్టి నిమురుతూ. ధాత్రి కళ్ళల్లోకి చూస్తూ, ఇందాక ఊరు గురించి టాపిక్ వచ్చింది, ఏం అడగాలి అనిపించలేదా అని అడుగుతాడు. ఎందుకు లేదు, చాలా అడగాలని ఉంది, కానీ మీరే చెప్తారు కదా అని ఆగాను. మీకెప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పండి అని అంటుంది. భువిని అలాగే పట్టుకొని రౌండ్ తిరుగుతాడు దేవ్. భువి కిందకి, దేవ్ భువి మీదకి వాలుతాడు. నచ్చేస్తున్నావమ్మాయి అని అంటాడు దేవ్ భువి బొగ్గపై ముద్దు పెడుతూ. ఇప్పుడేంటి, ఎప్పుడో నచ్చాను కదా మీకు అని అనుకుంటూ దేవుని చూస్తుంది భువి. దేవు తిప్పేటప్పుడు నైట్ డ్రెస్ టాప్ కొంచెం పైకి వెళ్లడంతో నునుపుగా వంపు తిరిగిన నడుం మధ్యలో చందమామలాగా నాభి దేవుకి కనువిందు చేస్తుంటే తమకం ఆపుకోలేక నాభిపై గాఢంగా చొంబనం అద్దుతాడు. ఊహించని ఆ చర్యకు భువి కరెంటు షాక్ కొట్టిన కాకిలాగా బిగుసుకుపోతుంది. తలెత్తి చూసిన దేవుకి భువి ఫ్రీజ్ మోడ్లోకి వెళ్లడం చూసి చిన్నగా నవ్వుకుంటూ, నీకు దూరం ఉండడం కష్టం దాత్రి, కానీ తప్పటం లేదు. నా ప్రేమ నీకు చెప్పాలి, ఒకసారి చెప్దామనుకుంటే నేను ఊహించని విషయాలు జరిగిపోయాయి. అందుకే మళ్ళీ చెప్పాలంటే కొంచెం భయం వేస్తుంది. దేనికి భయపడని నేను నీ విషయంలో మాత్రం భయపడుతున్నానురా. నా ప్రేమ, నా మనసు నీ ముందు పరచాలి అనుకుంటున్నాను. ఆ తర్వాతే మన ఇద్దరం ఒక్కటిగా మారేది అని అనుకుంటూ భువి నడుం మీద చిన్నగా గిల్లుతాడు. ఫ్రీజింగ్ మోడ్లో ఉన్న భువి పాప అప్పుడు మామూలు స్థితికి వస్తుంది. దేవు చేసిన పని గుర్తుకు రాగానే డ్రెస్ సరిచేసుకుంటుంది భువి. ఎప్పటికైనా చూడాల్సింది నేనే కదా, దాయడం ఎందుకో అని ఐవింగ్ చేస్తాడు దేవ్. భువి సిగ్గుతో మొహం పక్కకి తిప్పుకుంటుంది. సన్నని మెడ దేవుని టెంప్ట్ చేస్తుంటే తడి పెదవులు అద్ది, నన్ను నువ్వెంత టెంప్ట్ చేస్తే కష్టం అమ్మాయి, డోంట్ డిస్టర్బ్ అంటూ భువి ఎదపై తలపెట్టి పడుకుంటాడు. భువి చిన్నగా నవ్వుకుంటూ, చేసేదంతా చేసేసి ఏమీ తెలియని అమాయకుల్లా ఏమి నటిస్తారు అనుకుంటూ దేవు తల నిమురుతూ తను కూడా ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. ఇక్కడ దేవ్ పెట్టాల్సిన చోట చిచ్చు పెట్టి ప్రశాంతంగా పడుకున్నాడు. ఆ చిచ్చు ఆ ఇంట్లో ఆ రాత్రి బాగానే రాజుకుంది. మమతకి తన కొడుకు ఫోన్ చేస్తాడు. ఏం జరుగుతుందమ్మా అసలు, న్యూస్లో చెప్తుంది నిజమేనా అని అడుగుతాడు. అవునానా, నిజమే అంటుంది మమత. అసలు ఆ మనిషికి కొంచెం కూడా నీతి, జ్ఞానం అనేది లేదా అమ్మా? అలాంటి వాడి ఐడెంటిటీ మాకు అవసరమా? మాకు గౌరవం ఉంటుందా అసలు? నేను తొందరలోనే వస్తున్నాను. నువ్వు నాతో ఉంటావో లేదా ఆయనతో అలాగే ఏడుస్తూ ఉంటావో ఆలోచించుకొని చెప్పమ్మా. రెండే ఆప్షన్స్. మాకు తల్లిగానా, ఆయనకి భార్యగానా? ప్రతి దానికి ఒక హద్దుంటుందమ్మా. అది ఆయన దాటిపోయి చాలా కాలమైంది. మాకాయన తండ్రిగా వద్దు అని మేమే అంటుంటే ఇంక నువ్వెందుకమ్మా మా కోసం ఏడుస్తూ ఆ మనిషితో ఉండడం? అది కూడా మా కోసం. ఏం అవసరం లేదు, డిసైడ్ అవు అని ఫోన్ పెట్టేస్తాడు. మమత గారు ఆలోచిస్తూ కూర్చుంటారు. ఏం ఆలోచిస్తున్నావు మమత అని అత్తగారు అడుగుతారు. మీ మనవడు ఫోన్ చేశాడు అత్తయ్య అని మాట్లాడింది మొత్తం చెబుతారు.
వాడన్నది నిజమే కదా, ఇలా ఉంటుంది పరిస్థితి అని మీ మామయ్య ఊహించి ఉండరు. అందుకే నీ దగ్గర మాట తీసుకున్నారు. వాడేదో దాని మీద మోజుపడ్డాడు. కొన్ని రోజులు తిరిగి వదిలేస్తాడు అనుకొని ఉంటారు. ఆయన ఉంటే నిన్నిలా ఉండనిచ్చేవారు కాదు. ఎప్పుడో ఆయనే విడాకులు దగ్గరుండి ఇప్పించేవారు. ఇప్పటికైనా వాడి మాట విను అని చెబుతారు పెద్దావిడ. ఇంతలో మోహన్ బయట నుంచి వచ్చి 10 లక్షలకు చెక్ రాసిమ్మని అడుగుతాడు. మమత ఇప్పుడెందుకు 10 లక్షలు అని అడుగుతుంది. ఎందుకు ఏమిటి అని అడగకుండా ఇవ్వు అని అరుస్తాడు మోహన్. కుదరదు. ఇంత రాత్రి టైంలో 10 లక్షలంటే ఈ కేసు నుంచి బయటపడడానికి ఎవరికో లంచం ఇవ్వడానికి కదా, నేనివ్వను అని మమత అంటుంది. ఏంటే ఎక్కువ బాగుతున్నావు, చెప్పింది చెయ్ అని అంటాడు మోహన్. మర్యాద మోహన్, ఎప్పుడో నా మీద పెత్తనం చెలాయించే అర్హత పోగొట్టుకున్నావు. డబ్బులు ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. మోహన్ అప్పటికే డ్రింక్ చేసి ఉండడంతో మమత మీదకి రాబోతాడు. వెంటనే మోహన్ని తోసి, ఇన్నాళ్ళు నాకు మాత్రమే ద్రోహం చేశావు అనుకున్నా, కానీ జనాల ప్రాణాలతో కూడా ఆడుకుంటున్నారు అని తెలీదు. ఆ డబ్బులు నువ్వు తీసుకొచ్చిన దాన్ని నెత్తిన గుమ్మరించావు కదా, వెళ్ళి ఆమె దగ్గర అడిగి తీసుకో. నేనైతే చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఇంకా నీకు డివోర్స్ ఇవ్వాలి అనుకుంటున్నా, అందుకు రెడీగా ఉండు అని. పదండి అత్తయ్య అని మమత అత్తగారిని తీసుకొని లోపలికి వెళ్తుంది. మోహన్, ఓ నువ్వు ఇవ్వకపోతే నాకు డబ్బులు కొదవా? హహా, డివోర్స్ ఉమా వచ్చిన రోజే ఇవ్వలేదు, ఇంకిప్పుడు ఇస్తావా? ఒక్కసారి ఆ ల్యాబ్ మళ్ళీ స్టార్ట్ అయితే మొత్తం లాసు పూడుస్తా. ఉమా మై డార్లింగ్ అంటూ రూమ్లోకి వెళ్తాడు. మోహన్ వెళ్ళేసరికి ఉమా పడుకొని ఉంటుంది. ఆహా, కింద జరిగిందంతా విని ఎక్కడిప్పుడు తన దగ్గర డబ్బులు అడుగుతాడు అని పడుకున్నట్టు నటిస్తుంది. మోహన్ ఉమా పడుకోవడం చూసి చక్కగా లాకర్ ఓపెన్ చేసి డబ్బులు తీసుకుంటాడు. అది చూసిన ఉమా గుండె జారిపోతుంది. లాకర్ పాస్వర్డ్ తనకు కూడా తెలుసు కదా అని అప్పుడు గుర్తుకొస్తుంది. ఉమకి కోపం ముంచుకొచ్చింది. వెంటనే లేచి, ఎక్కడికి వెళ్తున్నావు మోహన్ అని అడుగుతుంది. మన ల్యాబ్ మళ్ళీ ఓపెన్ చేయించాలి కదా, ఆ పని మీద వెళ్తున్నాను అని అంటాడు. ఆ డబ్బెందుకు అని అడుగుతుంది. పనుంది, నీకు తెలిసిందే కదా ఎంతమందిని ఇప్పుడు మేపాలో, అందుకని నా డబ్బు అలా తీసుకువెళ్తే ఎలా? నీ డబ్బా అని గట్టిగా నవ్వుతూ, నీ డబ్బు ఇక్కడెక్కడుంది? నీకు నేనిస్తేనే ఈ డబ్బు వచ్చింది ఉమా. అయితే ఊరికినే ఇచ్చావా? నేను సుఖం ఇచ్చాను కాబట్టి నువ్వు ఇచ్చావు. ఏదో భార్య దగ్గర తీసుకువెళ్తున్నట్టు తీసుకువెళ్తున్నావు, ఆ డబ్బులు ఇచ్చి వెళ్ళు అని అంటుంది. అప్పటికే మమత వల్ల విసిగి ఉన్న మోహన్, చూడుమా, నాకిప్పుడు నీతో మాట్లాడడానికి వాదించడానికి టైం లేదు, మర్యాదగా అడ్డు తప్పుకో. చెప్పాను కదా డబ్బులు అక్కడ పెట్టు అని అంటుంది. ఏంటే ఇందాకటి నుంచి నా డబ్బులు అని నీలుగుతున్నావు? నీ పుట్టింటి నుంచి ఏమైనా తెచ్చావా, లేదా వదిలేసిన నీ మొగుడు ఇచ్చాడా? సుఖం నువ్వు కూడా నా నుంచి పొందావు కదా, నీ ఇష్టం వచ్చినట్టు దేశాలు నాతో తిరిగి ఎంజాయ్ చేసావు కదా, అదంతా లెక్క ఎవడు తెలుస్తాడు? ఈ ఇంట్లో నాతో ఉన్నంత వరకే నీకు ఈ డబ్బు, అన్నిటి మీద హక్కు ఉంటుంది. అంతే తప్ప నా డబ్బు ముట్టుకోవద్దని ఎక్కువ మాట్లాడితే దిక్కులేని దానిలాగా ఇల్లు వదిలిపోవాలి అని ఒక్క తోపు తోస్తాడు. వెళ్ళి మంచం ఎడ్జు మోకాలికి కొట్టుకొని అమ్మా అంటుంది. మోహన్ లాకర్ పాస్వర్డ్ మార్చి వెళ్ళిపోతాడు. ఉమా బెడ్ మీద కూర్చొని మోకాలికి తగిలిన గాయం చూసుకుంటుంది. కొంచెం గట్టిగానే తగులుతుంది. బెడ్ రెస్ట్ కానుకొని, పెళ్ళాం విడాకులిస్తే ఈయనకి ఇంట్లో ఉండే హక్కు కూడా ఉండదు, ఇంకా నేనెక్కడుండాలి? చా, లాకర్ పాస్వర్డ్ మార్చడం మర్చిపోయాను, దానివల్ల ఇప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి. అసలు నాకంటూ ఏముంది ఇప్పుడు అని అనుకుంటూ కూర్చుంటుంది. మోహన్ ఆ డబ్బిచ్చి 1 గంటలో తిరిగి వస్తాడు. ఇంకా పడుకోకుండా కూర్చున్న ఉమని చూసి వెళ్ళి పక్కన చేరతాడు. చూడుమా, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా బుద్ధిగా నాతో ఉండు, లేకపోతే
నీకెక్కడ ఉండే చోటు ఉండదు. ఏదో పెద్ద నీతిమంతురాలిలా ఫోజు కొడతావేంటి? కట్టుకున్న మొగుడిని మోసం చేసిన నిన్ను నేనంత గుడ్డిగా నమ్ముతాననుకున్నావా? నా జాగ్రత్తలో నేనున్నాను. ఇక నాతో నేను చెప్పినట్టు వింటేనే నీకు నాకు మంచిది. అంతే తప్ప వెళ్ళిపోవాలి లేదా పెళ్ళి కావాలి అని అన్నావనుకో, నేనేం చేయాలి నాకు తెలుసు అని ఉమను కాళ్ళు పట్టుకొని కిందకి లాగి ఉమ మీదకి చేరిపోతాడు. ఫస్ట్ టైం ఉమా కంట్లో కన్నీరు కారింది. అది దేవు చూసి ఉంటే ఎంత ఆనందించేవాడో మరి. ఇది ఆరంభం మాత్రమే అని, ఇంకా చేసిన పాపానికి చాలా కన్నీళ్లు కార్చాలని ఉమ ఊహకు కూడా వచ్చి ఉండదు. ఇక్కడ మమత కొడుకు చెప్పినట్టు మోహన్ వదిలేయడానికి నిర్ణయం తీసుకుంది. తాగిన మత్తులో మమత చెప్పింది లైట్ తీసుకున్న మోహన్ తెల్లారితే తనకు పెద్ద షాక్ తగులుతుందని తెలియక ప్రస్తుతం ఉమతో ఉన్నాడు. ఇదంతా దేవ్ మొదలుపెట్టిన రివెంజ్లో మొదటి అంకం మాత్రమే అని, తెల్లవారితే ఇంకో షాక్ మోహన్ కోసం రెడీగా ఉందని తెలియదు మోహన్కి. మరి ఒకేసారి 2 షాకులు తగలబోతున్నాయి మోహన్కి. ఆ షాకులు ఎలా తట్టుకుంటాడో. ఇక్కడ దేవ్ మాత్రం హాయిగా భువి గుండెలపై హాదమరిచి నిద్రపోతున్నాడు. ఉదయాన్నే నిద్రలేచిన దేవ్ చెవికి సంగీతంలా వినపడుతున్న భువి గుండె చప్పుడు విని నెమ్మదిగా కళ్ళు తెరిచి తనెక్కడున్నాడో చూసుకొని చిన్నగా నవ్వుకుంటూ తల పైకెత్తి చూస్తాడు. ఒక చెయ్యి దేవు తలపై, ఇంకో చెయ్యి దేవు వెన్నుపై వేసి నిద్రపోతుంది భువి. పెదాలు ముడిచినట్టుగా పెట్టుకుని పడుకున్న తన ప్రియ నెచ్చలి మోము చూసి చిన్నగా భువి ఎదపై ఒక చిరుముద్దు పెట్టి తను డిస్టర్బ్ అవ్వకుండా లేచి జిమ్కి వెళ్ళిపోతాడు. దేవ్ వెళ్ళిన అరగంటకి భువికి మెలకువ వస్తుంది. ఈ మధ్య లేటుగా లేస్తున్నా ఏంటో అనుకుంటూ లేచి ఫ్రెష్ అయి కిందకి వెళ్తుంది భువి. దేవుడికి దండం పెట్టుకొని కిచెన్లోకి వెళ్తుంది. అందరికీ కాఫీలు పెట్టి దేవుకి జ్యూస్ చేసి అందరికీ అవి అందించి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ముందు టిఫిన్ ప్రిపేర్ చేసి తర్వాత మధ్యాహ్నం లంచ్కి కర్రీస్ చేయడం మొదలు పెడుతుంది. మొత్తం చేసి పక్కన పెట్టి ఇవి హీట్ చేసి లంచ్ టైంకి క్యారియర్ పంపించు అని రంగికి చెబుతుంది. అలాగే బోవమ్మ అని అంటుంది రగి. భువి పైకి వెళ్ళేసరికి దేవ్ రెడీ అయిపోయి ఉంటాడు. అప్పుడే రెడీ అయిపోయారా? ఎందుకు ఇంత ఫాస్ట్గా రెడీ అయ్యారు? ఆఫీస్కి ఇంకా టైం ఉంది కదా అని ఆలోచిస్తూ ఉండగా, ఏంటి ఆలోచన, వెళ్ళి రెడీ అవ్వు అంటాడు. అప్పుడే ఎందుకు, ఇంకా టైం ఉంది కదా. చిన్న పనుంది, నేను కింద ఉంటాను, నువ్వు వచ్చాయి అని చెప్పి దేవ్ కిందకి వెళ్తాడు. ఏంటో ఆ పని అనుకుంటూ రెడీ అవ్వడానికి వెళుతుంది. దేవ్ కిందకొచ్చి రఘు గారు టీవీ చూస్తుంటే దేవ్ పక్కకు వెళ్ళి ఒక కాల్ చేసి వచ్చి రఘు గారి పక్కన కూర్చుంటాడు. కాసేపటికి భువి కూడా రెడీ అయి కిందకొచ్చి టిఫిన్కి రమ్మని అందరినీ పిలుస్తుంది. అప్పుడే బ్రేకింగ్ న్యూస్ అంటూ టీవీలో వస్తున్న దానిని చూసి దేవు వంక చూస్తారు భువి, రఘు గారు, చాను. ఇప్పుడే ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. నిన్న రైడ్ జరిగిన ల్యాబ్లో నకిలీ మెడిసిన్ తయారవుతుందని సాక్ష్యాలతో సహా తెలిసిందే. అయితే ఇది ప్రముఖ పారిశ్రామికవేత్త మోహన్ గారి భార్య పేరు మీద ఉంది. ఆవిడ నిన్న ఇది తన భర్త ఫ్రెండ్ అయిన మినిస్టర్కి లీజ్కి ఇచ్చారని చెప్పడం మీకు అందరికీ తెలిసిన విషయం. అయితే ఇందులో మోహన్ గారి హస్తం కూడా ఉందా, ఆయనకి తెలియకుండా ఇంత జరుగుతుందా అనేది అందరికీ అనుమానం. ఎందుకంటే పేరుకే ప్రాపర్టీ భార్య పేరు మీద ఉన్న ఆవిడకి అసలు ఏమీ తెలియదని, ఆవిడ ఇంటికి మాత్రమే పరిమితమని, అంతేకాకుండా మోహన్ ఉమా అనే ఆవిడ్ని అదే ఇంట్లో తెచ్చి పెట్టుకొని భార్యకు అన్యాయం చేస్తున్నాడని ఇప్పటికే మా ఎంక్వైరీలో తెలిసింది. ఇప్పుడు స్వయంగా అతని మాటల ద్వారా అది నిజమని తెలుస్తుంది. ఆ ల్యాబ్లో జరిగే ప్రతి విషయంలో మోహన్కి కూడా భాగం ఉందని ఈ వీడియో చూస్తే ఆయన మాటల్లోనే తెలుస్తుంది అని ఒక వీడియో ప్లే చేస్తున్నారు టీవీలో. అసలు ఆ వీడియోలో ఏముందంటే, మినిస్టర్ పిఏ ముంబై నుంచి వస్తాడు అప్పటికప్పుడు. అతను, మోహన్, ఇంకా ఒక పోలీస్ ఆఫీసర్, ఇంకో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్న సంభాషణ అది.
ఏంటి మోహన్ గారు, మినిస్టర్ పేరు బయటికి చెప్పారు, మీ ఆవిడ అని పిఏ అడుగుతాడు. ఏం చేయను, దానికి అది చెప్పే కదా లీజుకు తీసుకుంది, అందుకే అదే చెప్పింది. తనకి తెలియదు కదా మనం ఏం చేస్తున్నాము అని అంటాడు మోహన్. ఉమ వీటి లెక్కలు చూస్తుంది. ఉమకి తెలుసు ఇదంతా, మమతకి తెలీదు. అసలు ఈయన భార్య నిజంగా గ్రేట్. మోహన్ ఉమని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా ఆవిడ ఏమీ మాట్లాడలేదు అని అంటారు అందులో ఉన్న ఇంకొక అతను. భార్య ఎదురుగానే ఇంకొకరితో కాపురం చేయడం నిజంగా మీరు చాలా గట్స్ ఉన్నవాళ్ళు మోహన్ గారు. అదే మా ఆవిడైతే నన్ను వీధికి లాగేది అని అంటాడు ఇంకొకడు. మోహన్ నవ్వుతూ, మీకు మేనేజ్ చేయడం రాదు, నాకు చేయడం వచ్చు అని వెకిలిగా నవ్వుతూ తాగుతూ అంటాడు. ఒక భార్య ఆస్తి కోసం, ఒక ఆవిడ సుఖం కోసం. మీ పని బాగుంది మోహన్ అని పోలీస్ ఆఫీసర్ అంటాడు. సరే సరే, నా పర్సనల్ లైఫ్ కోసం ఎందుకులే గాని ఇప్పుడు ఆ ల్యాబ్ కోసం చూడండి అని అంటాడు మోహన్. ఏముంది మోహన్ గారు, 2 రోజులు కొంచెం హడావుడి తగ్గాక మళ్ళీ ఓపెన్ చేద్దరు. ఆ లీగల్ విషయాలన్నీ మేం చూసుకుంటాం అని అంటాడు పోలీస్ ఆఫీసర్ అండ్ అందులో ఉన్న ఒక లాయర్. ఏదోటి చేయండి, ఇది అడ్వాన్స్ అని పట్టుకు వెళ్ళిన డబ్బులు ఇచ్చి మిగిలినవి ల్యాబ్ ఓపెన్ చేశాక మీకు ముడతాయి అని చెబుతాడు. అలాగే అని అందరూ శుభ్రంగా ఇంకో రౌండ్ మందు తాగి లేచి వెళ్ళిపోతారు. ఆ వీడియో అంతా ప్లే అవుతుంది టీవీలో. ఎవరో అజ్ఞాత వ్యక్తి మాకు ఈ వీడియో పంపించారు. మినిస్టర్, పోలీసులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండడంతో ఎవరికి ఇవ్వాలి అర్థం కాక ఇలా మీడియాకి ఇస్తున్నాను అని, నకిలీ మందులతో జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా ఇలాంటి వాళ్ళని వదలొద్దని ఒక లెటర్ పెట్టారు ఆ వ్యక్తి అని అది కూడా టీవీలో చూపిస్తున్నారు. అతను ఎవరో ఏంటో తెలియకపోయినా సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా అతన్ని ఇంత సాహసం చేసినందుకు ప్రశంసించాలి అందరూ అని మీడియాలో చెబుతూ అతన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇందులో ఉన్నదాన్ని బట్టి పూర్తిగా తెలుస్తుంది ఆ ల్యాబ్లో జరిగే స్కామ్ వెనుక ఎంతమంది హస్తం ఉన్నది అని. మరి గవర్నమెంట్ వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది చూడాలి. ప్రతి ఛానల్లో అదే వస్తుంది. టిఫిన్ చేద్దామా అని దేవు పిలిచిన పిలుపుకు అందరూ టీవీల నుంచి దేవ్ వైపు తల తిప్పుతారు. కథ కొనసాగుతుంది. మరిప్పుడు ఇది కూడా దేవు చేసిన పనేనా అని వాళ్ళ ముగ్గురికి అనుమానం వస్తుందా? ఇప్పుడు మోహన్ దేవ్ గురించి తెలుసుకుంటాడా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచ్.